మొక్కలు నాటడం భగవంతునికి సేవగా భావించి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి భగవత్ కృపను పొందాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పాడా పీడి డాక్టర్ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఫలపుష్పాల మొక్కల నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పీడి డాక్టర్ శివరాం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మొక్కలు నాటారు. అలాగే ఆశ్రమంలో ఉన్న నక్షత్ర వనాన్ని సందర్శించారు. వారిరువురు ప్రకృతి సేద్యాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారి చేతుల మీదుగా విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా పాడపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు వేసి పర్యావరణం పరిరక్షించుకునేటువంటి భాగంలో మనందరం కూడా బాధ్యత వహించి పిఠాపురం పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మనం పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చుకునే అవకాశం కలుగుతుంది. మరి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా పిఠాపురాన్ని ఒక ఉద్యానవనం కింద మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పిఠాపురం పట్టణంలో సృష్టించాలి అనేటువంటి సంకల్పం. తదనుగుణ్యంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి ఆ ఇంటిని పూర్తిగా మొక్కలతో మనం కవర్ చేయగలిగిన విధంగా మన భూజలాలు కూడా తరిగిపోకుండా నిక్షిప్తంగా ఉంటాయి. ఆ విధంగా నీటి పరంగా చల్లని నీడ, అదేవిధంగా ఫలపుష్పాలు లభించి ఆ ఫలపుష్పాలని భగవంతుని సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని మనం తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం భగవత్ కృప ద్వారా ఏర్పడుతుంది. ఇటువంటి మంచి అవకాశం సూక్ష్మంలో ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం మన మొక్కలు నాటడం వల్ల కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవంతుని యొక్క ఆశయాన్ని ఆశీస్సుని పొందడానికి మనం మొక్కలు నాటి ఆ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మన పిఠాపురంలో అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశం చేత అక్టోబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో రైతుల సదస్సుని ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి పరచడం కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా మనం చక్కని ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనందరం సృష్టించుకోవాలి. మొక్కల్ని ప్రేమించాలి. మొక్కల ప్రేమను మనం పొందగలిగినట్లయితే ఆ భగవంతుని యొక్క ప్రేమగా మనం భావించుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటాలని మా పీఠం యొక్క ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. సర్వే జన సుఖినో భవంతు.